దట్ ఈస్ ది సేఫెస్ట్ అనాలిసిస్. క్లోజ్ చేయండి. నెక్స్ట్ మనకి మీకు ఇందాకే చెప్పాను నేను, క్రైమ్ సీన్ అబ్జర్వేషను ఎఫ్ఎస్ఎల్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ రోడ్ కండిషన్ని, యాక్సిడెంట్ అయిన స్పాట్ కండిషన్ని చేశారు. మీరు క్లియర్గా చూడొచ్చు ఫిజికల్ కండిషను. అక్కడ కంకర క్రష్ స్టోన్ వేశారు అక్కడ. అంటే ఈ బెరూన్ మీద, రోడ్ సైడ్ బెరూన్ మీద మట్టి కాకుండా ఈ కంకరాలు ఉండడం, ఈ కంకరాలు ఉండడానికి వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద యాక్సిడెంట్. ఎందుకు అక్కడ దాకా వచ్చిన తర్వాత వెహికల్ ఎవరికైనా అక్కడ వేగంగా వస్తున్నప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇది కూడా ఈ కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమైందని వాళ్ళ ఒపీనియన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. తర్వాత ఈ కారు గుంత కూడా చూస్తే 7 feet ఆల్మోస్ట్, పైనుంచి చూస్తే 7 అడుగులు ఉంది. అది ఒక అర్ధచంద్రాకారంలో ఉంది. అంటే వన్స్ మనిషి పడిపోయిన తర్వాత ఆ మోటార్ సైకిల్ అర్ధచంద్రాకారంలో ఇలా ట్రావెల్ చేసి ఎగిరెళ్ళి వారి మీద పడడానికి అవకాశం ఉంది అని వారు ఒపీనియన్ ఇచ్చారు. కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది, వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు, పడిపోయారు. ఆ కండిషన్ ఇట్లా కర్వ్ షేప్లో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది. అది మనకి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్. నెక్స్ట్ అది వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారండి. డిసీజ్లో ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే అప్రాక్సిమేట్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ వచ్చేసి 70 km/h అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్. అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసాము, డిస్టెన్స్ బిట్వీన్ టోల్ ప్లాజా అండ్ టైమ్ టేకన్ టు ట్రావెల్ బిట్వీన్ ద distance between the toll plaza and time taken to cover the distance. దాని మీద మనం అప్రాక్సిమేట్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసాం. అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ వాళ్ళు దాదాపు 70 km/h వాళ్ళు ట్రావెల్ చేస్తారు, విచ్ ఈజ్ ఎ హై స్పీడ్ ఫర్ ద 2-wheeler. నెక్స్ట్ తర్వాత ఈ యాక్సిడెంట్ వెహికల్ని అంటే ఏదైతే సస్పెక్ట్ వెహికల్స్ ఉన్నాయో వాటిని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎగ్జామిన్ చేశారు. టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ అంటే డిటిఓ గారు, ఒక ఎంబీఐ, ఏఎంఐ ముగ్గురు ఎగ్జామిన్ చేశారు. టీమ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆ 4 వెహికల్స్ ఏం చేసి అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ ఇంకో వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది, దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది. కొలిజన్ జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ జరుగుతుంది. వారు క్లియర్గా చెప్పారు దేర్ ఇస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిసీజ్డ్ వెహికల్ 4th gearలో ఉందని చెప్పారు. 4th gear అంటే ఏంటి, హై స్పీడ్లో వారు వెళ్తున్నారని ఇండికేషన్. అదే హెడ్ లైన్ పని చేయట్లేదు అని ఇచ్చారు. అంటే ఆల్రెడీ మనకి డ్యామేజ్ అయినట్టు మనకు అంత క్లియర్గా తెలుస్తూ ఉంది, పని చేయట్లేదు. ఇంకోటి ఏంటి, హెడ్ లైట్ డ్యామేజ్ అయ్యింటే అక్కడ డెబ్రిస్ పగల ఉండాలి, అద్దాలు పగిలిపోయినట్టు హెడ్ లైట్ ఒక అద్దాలు అన్నీ అక్కడ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ దొరకాలి. కానీ నో హెడ్ లైట్ అసెంబ్లీ డెబ్రిస్ అట్ ద సీన్ ఆఫ్ ఇన్సిడెంట్, అది క్లియర్గా వారు చెప్పారు. అంటే ఎక్కడో డ్రా అయిపోయింది. హెడ్ లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్, అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది. సో నో పెయింట్ ట్రాన్స్ఫర్, నో మెటల్ డిఫర్మేషన్, నో సైన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఇక్కడ యాక్సిడెంట్ కాలేదని వారు క్లియర్గా చెప్తున్నారు. తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్స్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ ఫౌండ్ ఫర్ కొలిజన్ ఆర్ ఇంపాక్ట్ విత్ ఇన్సిడెంట్ వెహికల్. ఎక్కడ పెయింట్ ట్రాన్స్ఫర్ కానీ డెంట్స్ కానీ అటువంటి ఏమీ దొరకలేదు అని వారు రిపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ టెక్నికల్ డేటా అనాలిసిస్ ఇందాక మీకు చెప్పాను. ఈ సిడిఆర్, వారి సెల్ ఫోన్స్, ఐపీడిఆర్ అనాలిసిస్ అంతా చేశాము. వారు 6 మందితో మాట్లాడారు డ్యూరింగ్ జర్నీ. మంది కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్, వారి ఫ్రెండ్స్, ఇంకొక పాస్టర్స్ కొంతమందితో మాట్లాడారు. ఏం కూడా అంత క్యాజువల్ టాకే ఉంది. వారి వైఫ్ 2 సార్లు ఫోన్ చేశారు, ఒకసారి ఎత్తలేదు. ఇంకోసారి ఫోన్ చేస్తే నేను విజయవాడ, వీరే ఫోన్ చేసి చెప్పారు వైఫ్కి, నేను విజయవాడ దాటుతున్నా అని పొడిగా చెప్పి దాటేశారు, వెళ్ళిపోయారు. సో ఆ 6 మెంబర్స్ కూడా మేము ఎగ్జామిన్ జరిగింది. తర్వాత అదర్ సైడ్ లొకేషన్స్ కూడా, అదర్ సైడ్ కాలర్స్ కూడా ఎగ్జామిన్ చేశాము. వాళ్ళు చెప్పిన ఎక్కడున్నానని చెప్తే ఆ లొకేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ టాలీ అయ్యింది. 6 యూపీఐ పేమెంట్ చేశారు డ్యూరింగ్ జర్నీ. 4 యూపీఐ పేమెంట్స్ సీసీటీవీ ఫుటేజెస్తో టాలీ అయినాయి. అంటే వారు వైన్ షాప్కి వెళ్ళారు, కొన్ని షాపులకు వెళ్ళారు. ఆ 4 యూపీఐ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారు, అవన్నీ మనకు టాలీ అయినాయి. తర్వాత సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్, అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్గా ట్రాక్ ఉంది. టైం లైన్ వాడు విజయవాడలో బ్రేక్ అయ్యారు, 3 days అక్కడ 3 hours అక్కడ ఆగింది. మళ్ళీ జర్నీ కమెంట్స్ అయ్యి టవర్ లొకేషన్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి మనకి. ఇంకోటి ఏంటంటే 12th to 13th March కూడా వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు.
అప్పుడు కూడా 2 యూపీఐ పేమెంట్స్ చేశారు సుధా వాయిన్స్ అని లాలచెరువులో, అది కూడా వెరిఫై చేశాము. కాబట్టి ఇవన్నీ కన్ఫర్మ్స్ దట్ ఈ డేటా అంతా మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేశామో సీసీటీవీ ఫుటేజ్ లేదా విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నికల్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ ఫర్ కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజురీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజురీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. టైమ్ ఆఫ్ డెత్ కూడా 24 to 48 hours ప్రయర్ టు ద పోస్ట్ మార్టం అని చెప్పేశారు. సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద, ఈ ప్రాంతంలో. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు, జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్, అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయి ఉండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. నెక్స్ట్, సో ఫైనల్గా ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is the conclusion. So investigation lo ee vidhanga varu alcohol influence lo undadam valla varu self-road accident cheskoni varu మరణించడం జరిగింది. This is our investigation findings. సార్, సుమారు 13 గంటలు జర్నీ చేశారు వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు. ఈ ప్రమాదం 7 అడుగుల గుంటలో జరిగింది కాబట్టి వారు ఉదయం చూశారు, స్థానికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇచ్చారు. ఆయన ఆ అర్ధరాత్రి సమయంలో ఎవరైనా చూసి కానీ ఉన్నట్టయితే హాస్పిటల్కి జాయిన్ చేసే అవకాశం ఉంటే బతికే ఛాన్స్ ఉండేదా? లేదు, డాక్టర్ గారు మాకు చెప్పడం ఏంటంటే ఇన్స్టెంట్గా డెత్ జరిగిందని చెప్పారు. అది వారు హై స్పీడ్లో వెహికల్ వస్తున్నారు, వారు అక్కడ జారిపడ్డము, ఆ బాడీ స్పీడ్గా వెళ్ళేసి అక్కడ స్టేషనరీ ఆబ్జెక్ట్ తగలడము, దానివల్ల హెడ్కి ఇంజరీ కావడము, ఇన్స్టెంట్గా చనిపోయారని డాక్టర్ గారు ఒపీనియన్లో మాకు చెప్పారు.